అది ఇదేమవుతుందంటే డైరెక్ట్ మనకి ఎఫ్డిఎంఎస్ అవుతుంది. ఇందులో మెయిన్ సపరేట్ డ్యూయల్ సపరేట్ వస్తుంది. ఇది మెయిన్, ఇది పక్కన డ్యూయల్. ఓకే. ఎఫ్డిఎంఎస్ 1, 2, 3 మళ్ళీ పవర్ సప్లైస్, సివి, ఓఎస్సి, ప్రాసెసింగ్ కార్డ్ ఇవన్నీ నార్మల్. మొన్న చెప్పింది 39 ఇవి రిలేస్ అని అన్నారు. 8 ట్రాక్ సెక్షన్ బట్టి రిలేస్ ఒకటే రిలే కాదు, ట్రాక్ సెక్షన్ నెంబర్ ఆఫ్ ప్లేస్. ఇది మెయిన్ ఎఫ్డిఎంఎస్ 1, 2, 3, 4 ఉన్నాయి కదా. నార్మల్గా మనం నామినేట్ చేసింది ఏంటంటే 2 4లో నామినేట్ చేసుకున్నాం ఎఫ్డిఎంఎస్ టు ఎఫ్డిఎంఎస్. ఇది టాప్ ఇది బాటమ్ సెట్, సింగిల్ సెట్. సో దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. ఎస్. సో టోటల్ ఇక్కడ ట్రాక్ సెక్షన్స్ పెరిగిపోతే, డీపీ పెరిగిపోతే, కార్డ్స్ పెరిగిపోతే, సిఎల్సి కార్డ్స్ పెరిగిపోతే, విఏసీ కార్డ్స్ పెరిగిపోతే. ఓకే. సో దానికి బాటమ్ ఫీచర్లో వచ్చింది. ఓకే. మాస్టర్ స్లేవ్ లాగా అడిషనల్ చాసెస్ ఓకే పెరుగుతూ ట్రాక్ సెక్షన్ పెరిగి ఇది కూడా పెరుగుతుంది. ఓకే. ఇందులో ఏంటంటే ఎఫ్డిఎంఎస్ 2, 4 మనం డెడికేటెడ్గా తీసుకున్నాం ఎంఎస్డీ కోసం. ఇదొకటి దీనికి చార్ట్ ఇది వెబ్సైట్ లామినేషన్ చార్ట్. నిన్న ప్రింట్అవుట్ కూడా ఇస్తా ఉన్నా. ఏమైంది? ప్రింట్అవుట్ పెట్టింది 2 డార్క్ పేపర్ బిల్డింగ్స్ అంటే మెయిన్ అంతా టూలో ఉంది. ఇది మన మృదువేల్లో ఉన్నటువంటి అడ్వాన్స్ స్టార్టర్ హోమ్ సిగ్నల్ డీపీస్ ఉన్నాయి. అవి క్వార్ట్ ఓఎఫ్సీలో కన్వర్ట్ అయ్యి ఓఎఫ్సీ ద్వారా వస్తుంటాయి. ఓకే. అక్కడ క్వార్ట్ ఓఎఫ్సీ కన్వర్ట్ అక్కడ నుంచి సమ్ ఒక పేర్ ఆఫ్ ఫైబర్ తీసుకొచ్చి అది 2 ఎఫ్డిఎంఎస్ 2లో వస్తుంది. ఎఫ్డిఎంఎస్ 2లో మెయిన్ ఇలా ఫిక్స్ అయిపోయింది మీరు. ఎఫ్డిఎంఎస్ 2లో వచ్చేదంతా మెయిన్, ఎఫ్డిఎంఎస్ 4లో వచ్చేదంతా డ్యూయల్. ఎఫ్డిఎంఎస్ 2లో వచ్చేదంతా మెయిన్. ఎస్. ఓహో. ఎఫ్డిఎంఎస్ 1 మెయిన్ కదా? ఛానల్ ఏ, ఛానల్ 1, 2 అంటే ఎఫ్డిఎంఎస్ 1, 2, 3, 4 4 ఉన్నాయి. ఎఫ్డిఎంఎస్ 2లో వచ్చేదంతా మెయిన్, ఎఫ్డిఎంఎస్ 4లో వచ్చేదంతా డ్యూయల్. ఆయన దగ్గర ప్రింట్ చేసుకున్నాం. ఓకే. మేము అదే నాకు డౌట్ వచ్చింది. ఫస్ట్ ఫైబర్లో ఎక్కువ టర్మినేషన్సే లేవు. मालूम है ना उधर कंप्यूटर यूज करना है అదే మరి ఎవరు ఉంటారు? ఒక్కడే ఉంటాడు. ఏమైతే 5 ఇక్కడదా? లోకల్ 6 ఇది కూడా సార్ ఫస్ట్ ఉంది కదా ఎఫ్డిఎంఎస్ 1 మృదువేల్ భాషలో అందులో ఎంఎస్డీ డెడికేటెడ్గా ఈ సెకండ్ నెంబర్ ఎఫ్డిఎంఎస్ ఎటువైపు ఉంది? ఎఫ్డి మృదువేల్ पकड़े ना सर आप आए इधर बिल्कुल आप नहीं आए कैसे नहीं आएंगे? अल्लाह इन्हीं के फोटो से करनी फोटो से कन्वर्ट होने దాన్ని ఓఎఫ్సి కన్వర్ట్ చేసాము. అందులో రాసుకోండి. इसका डाटा है दान कैपेसिटी ఎంత మరి దాని కెపాసిటీ ప్రొడక్షన్ మళ్ళీ ఏది నెక్స్ట్ ఏజ్ సరే. ఇప్పుడు ఇది ఇందులో ఇక్కడ ఉన్న బుక్లో రాసుకోండి సార్. ఇప్పుడు రాసేసి ఉంది కదా సార్. ఇందులో మొత్తం బుద్ధివేలకు మెయిన్ ఉంటుంది. ఇది మెయినా? ఎస్ సార్. ఇందులో ఏమేమి ఫంక్షన్స్ వెళ్తాయంటే ఒకటి ఒక నిమిషం, ఇది కూడా మెయినా? అది మెయిన్. AG1 అన్నారు కదా ఫస్ట్ సెకండ్ సార్ మేము టర్మినేషన్ చేసినప్పుడు టైం లేదు. ఆయన పైన పైన ఇప్పుడు ఉంది కాబట్టి ఫస్ట్ మేమే రాసుకున్నాం. మ్యాబల్ బార్ కెమెరా రాసుకున్నాం. ఓకే సార్. ఇప్పుడు అందరు కట్టాలి. సెకండ్ వచ్చేసి బుద్వేల్ 1 బుద్వేల్ మెయిన్ పాత్. అట్లా చెప్పాలి. సెకండ్ది బుద్వేల్ మెయిన్ పాత్. థర్డ్ది AG1 మెయిన్ పాత్. థర్డ్ AG1 మెయిన్ పాత్. ఫోర్త్ బుద్వేల్ సెకండరీ పాత్. ఫిఫ్త్ AG1 సెకండరీ పాత్.
ఇక్కడ చూడండి సార్, సెకండ్ ఉంది కదా సార్, సెకండ్ ఎఫ్డిఎంఎస్. సెకండ్ ఎఫ్డిఎంఎస్లో మనం ఏమేమి వాడామంటే ఈ క్వార్టర్ ఎఫ్సి కన్వర్టర్ మెయిన్ డిపిస్. ఎంఎస్ డాక్లో ఏమేమి వస్తున్నాయి? సెకండ్లో సెకండ్ ఎఫ్డిఎంఎస్లో క్వార్టర్ ఎఫ్సి మెయిన్ డిపిస్ అంటే బుద్వేల్ డిపిస్, బుద్వేల్ మెయిన్ డిపిస్ అంటారు ఆయన. బుద్వేల్ హోమ్ సిగ్నల్ బుద్వేల్ మెయిన్ డిపిస్. ఏమేమి ఉన్నాయి? డిపి హోమ్ సిగ్నల్ డిపి, అడ్వాన్స్ డిపి. నంబరే ఉంది. 25 కదా డిపి నెంబర్, డిపి 12 డిపి 11 డిపి నెంబర్. క్వార్టర్ ఎఫ్సి కన్వర్టర్ ఎవల్యూటర్ ఉండదు కదా? ఎవల్యూటర్ ఉండదు సార్. అచ్చా, క్వార్టర్ ఎఫ్సి కన్వర్టర్లోనే 2 వాట్స్ ఇచ్చే డిపిఎస్కి 2 టర్మినేషన్, 2 మ్యాక్సిమం 4 ఇవ్వచ్చు. ఇలాగైనా అదే అడిగారు. 4 ఇవ్వచ్చు, 2 ఇచ్చాం. ఓకే, 2 వాట్స్ ఇచ్చేస్తే ఇంకా 2 డిపిఎస్ కనెక్ట్ చేస్తే, బట్ ఇట్ క్యాన్ కమ్ ఇన్ సింగిల్ ఫైబర్. ఐడెంటిఫై అవుతుంది డిఓఎఫ్సి కోడ్ ద్వారా 2 ఫైబర్లు ఇక్కడికి వస్తాయి. ఓకే ఓకే ఓకే. అది ఇక్కడ ఏం కార్డు ఇది? సిఓఎఫ్సి కార్డ్. అది పర్టికులర్ సిఓఎఫ్సి కార్డ్ రాదు. అదే లేక సిఓఎఫ్సి కార్డ్ అదే సమస్య. ఫైబర్ వస్తుంది. నెక్స్ట్ టైం వస్తే ఏం గుర్తుంటుంది? ఇంత ఫైబర్ అయితే కానీ ప్రింట్అవుట్ నేను అనేది అదే. నేనంటే ఆ ప్రింట్అవుట్లో మార్క్ చేసేసుకొని దాన్ని మనం అప్డేట్ చేసాం. నాడేమన్నా ఉందా? రాజు ఇదేనా? ఇది చూసి నాకు చెప్పండి. ఇప్పుడు అది ఎక్కడ వస్తుంది? ఇదేనా మీరు ఇవ్వబోయేది? ఏడు నుంచి 1 2 అనుకోం కదా, 1 2 3 4 అనుకుంటాం. ఇది ఎక్కడ కనెక్ట్ అవుతుంది ఇక్కడ? అది ఇదే సార్. 13 14 రాసుకోబోయా. ఒక్క నిమిషం. సిఎల్ 13 14. ఎఫ్డిఎంఎస్ కోడ్. యూనివర్సల్ తీసుకుంటే దీని ఏమంటే సార్ సిఓఎఫ్సి కార్డ్ అంటాం సార్. COFC కార్డ్. ఎస్ సార్. ఇప్పుడు ఇందులో ఏమైందంటే అండి, సార్ 13 14 సార్ బుద్ధివేలికి ఓఎఫ్సి కార్డ్ కన్వర్టర్ రాసింది బాగానే ఉంది. ఇక్కడ సిఓఎఫ్సి మీరు ఈ డేటా చూసి చెప్పండి నాకు. నేను చెప్తాను. మీరు కాదు, యాజ్ అ లేమెన్ నేను ఈ పేపర్ చూసి ఇక్కడెక్కడ కనెక్ట్ అయింది చెప్పండి. అదే వచ్చింది. అది ఎట్లా తెలుస్తుంది చెప్పండి. కనెక్టెడ్ అంటే తెలుస్తుంది సార్. అదే ఇప్పుడు మీరు మీరు అది మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది సార్. COFC అది మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. బస్ ఇదే కావాలి నాకు, అంతే క్లారిటీ ఇచ్చేయండి. COFC సిఓఎఫ్సి ఈ డేటా ఉంటే ఇట్ ఈస్ అ చైల్డ్స్ ప్లే. ఓకే. పెద్ద కష్టమైన విషయం కాదు. ఏంటంటే 13 14 పోతే ఇది పోతుంది. ఏజీ టు ఏజీ 1 పలకనామాకి వెళ్తారు. అవునా? ఎస్ సార్. ఉందా ఏజీ 3 ఏజీ 4 ఉంది కదా, అది బుద్ధివేలుకి వస్తుంది. ఉన్నానగర్ కనెక్ట్ అవ్వాలి. ఉత్తరగా లేవు ఉండదు. నిన్న మీరు ఇట్లా అన్నారు నాకు. ఓకే. సో దానికి ఇక్కడ డీటెయిల్ అనేది పిక్చర్లోకి రాలేదు. నీకు అర్థమైందా? చేయను, నీకు అర్థమైందా? బుద్ధివేలు అన్నారు. ఇక్కడ ఇది ఇక్కడేమో డిటి అక్కడ వస్తుంది, అక్కడేమో అడ్డా అన్నారు కదా. సో డిటికి ఇక్కడ సపరేట్ ఉండదు, ఏజీ 1 నుంచి సపరేట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఏజీ 1 కి ఏజీ 1 అదే దీనికి సపరేట్గా డిటి గురించి ఒక స్పేర్ ఫైబర్స్ ఏం వాడాలి. ఇక్కడ నుంచి బుద్ధివేలుకి లేదు సార్. అదే ఇక్కడ నుంచి బుద్ధివేలు కానీ ఫలక్నామా వైపు కానీ సపరేట్ ఉంటుందా? సపరేట్ అది ఎందులో ఉందంటే మీకు ఓకే, అయితే రాసుకోవాలి. ఒక నిమిషం. AG2 అండ్ AG1 డైరెక్ట్లీ కనెక్టెడ్. AG2 to AG1 to ఫలక్నామా. AG3 and AG4 AG2 to AG1 to ఫలక్నామా. పోర్ట్ నెంబర్ చెప్తాను. to Budhwel.
FDMS 5. AG one side, second. AG one side. Secondary part. దీనికి డీటీ చెప్పలేదు నాకు. Yes sir. అచ్చా డీటీఏ చెప్తాను. ఓకే. FDMS 5 లో 17-18. FDMS 5 లో 17-18 ఫలక్నామాకి వెళ్తాం డైరెక్ట్. ఏ బట్ ఏ రాష్ట్రం ప్యాచ్ అయ్యి మళ్ళీ ప్యాచ్ కేబుల్ వాడతారా? 5 లో రాయి ఇక్కడ రాయి గ్రూపింగా గీడ రాయి 5 లో ఉంటుంది సార్. 17-18 నుంచి డైరెక్ట్ అక్కడ వరకు 17-18 షూరా? టు 17-18 FM లో ఎఫ్ఎమా ఏజీ వన్ ఇక్కడ 17-18 అక్కడ 17-18 ఫలక్నామా వరకు వెళ్తుంది. ఫలక్నామాలో అచ్చా ఫైబర్ టు RS-232 కన్వర్ట్ కన్వర్ట్ చేసుకుని అయి షో చేస్తాం. Okay. డిస్ప్లే చేస్తాం. అందుకే అక్కడ FDMS 5 లోనే ఇక్కడ నుంచి అక్కడికి అదర్ ఎంఎస్ దగ్గర కనెక్టివిటీ చేస్తాం. ఈ ఎలివేటర్ నుంచి ఆ ఎలివేటర్ అదర్ ఎంఎస్ దగ్గర ఈ ఎలివేటర్ నుంచి ఆ ఎలివేటర్ మాట్లాడుకోవడానికి 2 ఇచ్చాం. 4 ఫైబర్ నుంచి ఎక్కడ ఏజీ2 ఎలివేటర్ ఏజీ1 ఎలివేటర్ మాట్లాడుకోవడానికి. ఓకే రెండు కనిపించింది. అవి ఎందులో ఉన్నాయంటే 13, 14, 15, 16. 13, 14, 15, 16 13, 14, 15, 16. అదే మెయిన్ A2 AG1 ఎలివేటర్ టు ఎలివేటర్ అంతే ఇది డ్యూయల్. నంబర్ వాల్యుయేటర్ FDMS 5 అదే మెయిన్ ఛానల్ ఏ ఛానల్ బి రెండు ఉన్నాయి. అదర్ ఎంఎస్ దగ్గర ఛానల్ ఏ అదర్ ఎంఎస్ దగ్గర ఛానల్ బి ఉన్నాయి కదా. తెలియదండి, మీరు ఇప్పుడు చెప్తే తెలుస్తుంది. ఇది సార్ ఇది ఛానల్ ఏ ఛానల్ బి రెండు. ఏది ఫస్ట్ అయినా ఛానల్ అయినా ఇది ఛానల్ బి. ఇందులో ప్రైమరీ పాత్ సెకండరీ పాత్ ఉంటాయి. దూరం 485 రింగ్ మోడల్ రాసుకో. ఇది ఏంటి మోడమ్ అని తెలుసు కానీ ఇది ఏం మోడమ్ కూడా తెలియదు. RS485 అది. ఇది RS-485 RS-485 మోడల్ ఛానల్ ఏనా? ఛానల్ ఏ నెక్స్ట్ RS485 ఛానల్ బి. RS-485 ఛానల్ బి నెక్స్ట్ DT 232 RS232 DT. 232 DT నెక్స్ట్ సార్ RS232 ముద్దులు పోకపోయినా పర్వాలేదు సార్, ఇది ఇంపార్టెంట్ సార్. ఇందులో ఏం లేదు ఇప్పుడు మాకు జీరో ఇప్పటివరకు. DT RS2 అయిపోతుంది సార్ 5 minutes. 232. ఇది ఓన్లీ ఫర్ డయాగ్నోస్టిక్ కోసం. అందులో ఓన్లీ మనకి 2 ఫైబర్లు డెడికేటెడ్గా యూజ్ అవుతుంది. ఓ ఇందాక మనము మాట్లాడుకున్నది డెడికేటెడ్గా 2 ఫైబర్లు టు ఫలక్నామా. ఫలక్నామా వెళ్ళి మళ్ళీ అక్కడ లూప్ అయి ఫలక్నామా వరకు వెళ్తుంది. Yes, sir. AG1కి వెళ్ళి loop అయి ఇది వెళ్తుంది. లోపై ఫలక్నామా. ఇందులో రెండు ఇక్కడ ఒకటి ఉంటుంది ఇక్కడ ఒకటి ఉంటుందా? ప్రైమరీ ఉంటుంది సెకండరీ ఉంటుంది. PS అని రాసుకోండి. PS సెకండ్ P అందులో కూడా PS. ఇది కూడా అంతే కదా? ఇందులో ఒకటే వాడతాం కాబట్టి. ఓకే, P అంటే ప్రైమరీ. ప్రైమరీ సెకండరీ అంటే అర్థం ఏంటి? పాత్ అండి సార్. ప్రైమరీ పాత్ సెకండరీ ఒక మెయిన్ పాత్ డ్యూయల్ పాత్. ఛానల్ ఏ ఛానల్ బి అన్నట్టు. ఇప్పుడు ప్రైమరీ ఫైబరు సెకండరీ ఫైబర్ రెండు వేరే వేరే రూట్స్లో వెళ్ళినట్టేనా? సార్. సో ప్రైమరీది ఈ RS-235 ఛానల్ ఏ, దీనికి ఎటు సైడ్ ఇది కనెక్ట్ అయింది ఇందాక మళ్ళీ? సార్ ఈ ప్రైమరీ రెండు ఉన్నాయి కదా, ఛానల్ ఏ ప్రైమరీ ఛానల్ బి ప్రైమరీ రెండును డ్యూయల్ ఎంఎస్ డాక్ కనెక్ట్ అయినాయి. మీకు FDMSకి వెళ్ళదు. ఇక్కడ నుంచి ఇక్కడికి దీని ద్వారా వెళ్తాయి. ఈ P నుంచి ఈ P కనెక్ట్ చేసుకోండి. ఈ P నుంచి ఈ Pకి కనెక్ట్ చేసుకోండి. ఈ రెండు ఇట్లా కనెక్టివిటీ లేవు కదా ఏంటిట్లో సార్? ఇప్పుడు ఈ రెండు మోడల్స్ పక్క పక్కే కదా, ఈ రెండు ఇట్లా కనెక్ట్ అయ్యి లేవు కదా. ఈ డ్యూయల్కి వేసుకోండి. ఇంకోటి పైన వేసుకోండి. అదే అంటున్నాను. సార్ పైన వేసుకోండి. ఏం టాలెంట్స్ అండి. టాలెంట్ ఏం లేదు బాబు, అవసరం. రాజు ఓకే, ఇది ఛానల్ ఏ, ఇది ఛానల్ బి. ఇది మెయిన్. ఈ ప్రైమరీ కనెక్టా? ఎస్. ఛానల్ ఏ ప్రైమరీ టు ఛానల్ ఏ ప్రైమరీ, మెయిన్ టు మెయిన్. ఇది నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇలా బొమ్మ అంటే. ఈ బొమ్మ ఉంటే Easy. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఈజీ అయిపోతుంది. ఓకే, ఇది కూడా అంతేనా? ఎస్ సార్. ఛానల్ బి ప్రైమరీ నుంచి మెయిన్ ఛానల్ బి నుంచి సెకండ్ ఛానల్ బి ప్రైమరీ. ఓకే, రైట్. ఇప్పుడు సెకండరీ ఏదైతే ఉందో అది నెక్స్ట్ స్టేషన్ ఎంఎస్ దాకా వెళ్తుంది. ఇక్కడ నుంచి అక్కడికి AG1కి వెళ్తుంది. అది FDMS 5లో ఉంది. AG2 to AG1. 13-14లో మెయిన్. AG1కి ఏ FDMS లేదు? అక్కడ కూడా సేమ్ FDMS 5.
ఎఫ్డిఎంఎస్ 5లో 13-14లోనే ఉంటుంది. 13-14కి వెళ్తాం. ఓకే, పర్పస్ ఏంటిది? అదే ఈ ఎంఎస్ డాక్ నుంచి AG1 ఎంఎస్ డాక్ మాట్లాడుకోవడానికి. ఓకే, ఎంఎస్ డాక్ టు ఏజీ, అచ్చా బోత్ ఎంఎస్ డాక్స్ ఫర్ ఎంఎస్ డాక్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఏజీ టు ఏజీ. అది FDMS వేరే మాట్లాడాలి. ఓకే, ఇక్కడదండి అక్కడ నెక్స్ట్ 15-16 ఉంది కదా సార్. ఇది ఛానల్ బియా? ఇది ఆ. ఈ 50 అది ఇక్కడ ఇది కదా, అవును ఇదా ఇది మేడం చెప్పండి మేడం. నేను ట్రైనింగ్లో ఉన్నాను, ఓడిలో ఉన్నాను. ఎక్కడికి వెళ్తుంది ఎఫ్డిఎంఎస్? హలో మేడం, నేను ఓడిలో ఉన్నాను, ట్రైనింగ్లో. Dual. డ్యూయల్ది AG1కి ఈ మెయిన్ది ఒక FDMSలో వెళ్ళాయి. కాదు, ఇప్పుడు డ్యూయల్ది AG1 FDMS, AG1 FDMS అంటే FDMS 5లో ఏ ఫైబర్లో వెళ్ళింది? 15-16 15-16 వెళ్ళింది. ఓకే, సో ఛానల్ వెళ్ళి FDMS 5. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం, ఇది మెయిన్ది. మెయిన్ ఇక్కడ మెయిన్ ఛానల్ బి, ఛానల్ ఇది కూడా AG1ఏనా? AG1 AG1 కాదనుకుంటా కదా, ఇది ఇటు సైడ్ వెళ్ళాలి కదా, ఉద్వేల్ వెళ్ళదా? FDMS 3 ఉంది కదా సార్. FDMS 3 అంటే ఎక్కడికి? AG1 సార్. మెయిన్ది ఛానల్ బి, AG1 మెయిన్ అది. AG1 మెయిన్ ఛానల్ బి. కాదండి, ఈ మెయిన్ ఛానల్ బి ఆ, FDMS 3లో Okay. 13-14లో AG1కి వెళ్తుంది. 13-14 AG1 AG1 లో కూడా సేమ్ ఉంటుంది. FDMS 3 13-14లోనే ఉంటుంది. AG1. ఓకే, నెక్స్ట్ ఈ డ్యూయల్ ఛానల్ బి ఉంది కదా, సేమ్ 15-16 FDMS 3లో 15 సేమ్ 15-16. ఇక్కడ ఎందుకు ఇచ్చామంటే ఈ రెండు పోయినాయి అనుకోండి సార్. సపోజ్ FDMS 5 పోయింది అనుకోండి సార్, ఓన్లీ మీకు మెయిన్ డ్యూయల్ పోతుంది. FDMS 5 పోయింది అనుకోండి, ఒక మెయిన్ ఒక డ్యూయల్ పోతుంది. ఇవి రెండు ఉంటాయి సేఫ్ సైడ్. దానికోసం ఏంటంటే ఒక మెయిన్ ఒక డ్యూయల్ ఒక దాంట్లో ఇచ్చాము, ఒక మెయిన్ ఒక డ్యూయల్ ఇంకో దాంట్లో ఇచ్చాము. ఇప్పుడు ఇందులో ఇండికేషన్స్ ఏం చూడాలి మేము, ఒకవేళ ఫైబర్ అవుతుంది ఇదిగోండి సార్, ప్రైమరీ సెకండరీ అన్నీ ఉన్నాయి సార్. ఓకే, జనరల్గా వాట్ ఇండికేషన్స్ యూస్ ఉంటాం సార్? నార్మల్గా PTX, PRX, STX, SRX వస్తాయి. బ్లింక్ అవుతా ఉంది అంతే. అదే ఇక్కడిది TX ఆల్రెడీ బ్లింక్ అవుతుంటుంది. Okay. సపోజ్ ఏదైనా ఒకటి రాలేదంటే RX బ్లింక్ అవ్వచ్చు. PTX, PRX, ठीक है అవి ఉంటుంది. RX కూడా చూసుకొని సరే. ఇప్పుడు దాని మీద TX ఫ్లాక్సింగ్ RX స్టడీ. నంబర్స్ ఏం లేవు. నంబర్ కానీ ఐడెంటిటీ కానీ స్టిక్కరింగ్ ఐడెంటిటీ అంటే మీకు సీరియల్ నెంబర్స్ ఉంటాయి. కాదు, ఇప్పుడు ఇది మీరు చెప్పారు ఈ మోడమ్ మెయిన్ది టువర్డ్స్ AG1 అని, ఇది ఎక్కడికి ఛానల్ బి, ఇది కూడా AG1 ఛానల్ బి అని ఎట్లా తెలియాలి? ఇది AG1 ఛానల్, ఏది ఛానల్ బి అని స్టిక్కరింగ్ కానీ ఇది AG1కి వెళ్తోందని ఎట్లా మనకి ఛానల్ ఏ అని ఎట్లా తెలుస్తుంది? ఇక్కడ ఏమైనా ఐడెంటిఫై స్టిక్కరింగ్ ఏం లేదు సార్. అది అంటే మేము లెఫ్ట్ సైడ్ సీక్వెన్స్గా ఫస్ట్ 2 వచ్చేసి 485, 3 వచ్చేసి 232 డిఫాల్ట్. అది ఓకే, ఇది ఛానల్ ఏ, ఛానల్ బి, ఇది DT. ఎస్ డిఫాల్ట్. అన్నింటిలో అన్ని గుర్తుల్లో సేమ్ ఉంటుంది. రాయించలేదు మార్కర్ స్టిక్కర్ వేపిస్తాను ఇక్కడ వేయించేసి సరే ఏం వచ్చినప్పుడు స్టిక్కర్స్ వేపిస్తాను. ప్రాబ్లం లేదు సార్. ఇప్పుడు మీరు చెప్పారు, మీరు చెప్పిన దాన్ని బట్టి మాకు కొంచెం ఐడియా వస్తుంది. అవును, తర్వాత చూస్తా ఉంటే ఇంకా అట్లా అర్థమైపోతుంది. స్టిక్కర్ వేపిస్తాను సార్ నేను, ప్రాబ్లం లేదు. ఈసారి ఏఎంసీ వచ్చినప్పుడు పర్సన్ చెప్తాను. సార్ మూడోది ఏంటి? 2 అయిపోయినాయి, మూడోది DT సార్. DTకి వెళ్తుంది. ఓకే, పలక్నామా ఉద్వేల్కి ఏమి లేదు. ఉద్వేల్ నుంచి వచ్చేది మీకు ఓన్లీ క్వార్టర్ వేవ్స్ కన్వర్టర్, దట్ టు కనెక్టెడ్ టు COFs. ఎస్ 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 ఏం లేదు. ఇప్పుడు మనకి మెయిన్ స్టాండ్ బై కలిపి 1 2 AG1 వైపు 3 4 5 6 7 8 9 10 మొత్తం 10 ఫైబర్స్. 10 అంటే ఒక FDMSలో 5,
ఒక ఎఫ్డిఎంఎస్ ఎన్ని వేస్తుంది సార్ ఇప్పుడు ఎఫ్డిఎంఎస్ 3 తీసుకోండి. Three. ఎఫ్డిఎంఎస్ Three. 3లో మీకు ఎన్ని వెళ్తాయంటే నా ఇది 8 5 ఇవి ఇక్కడ 13 2 14 15 3 16 4 ఇది డీటీ ఎక్కడికి వెళ్ళింది ఏ 5 వాళ్ళు చెప్పలేదు 5 ఎఫ్డిఎంఎస్ 5 డ్యూయల్ మళ్ళీ ఎఫ్డిఎంఎస్ 3కి వెళ్తుంది. ఓఎంసీ